ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏంటి మొత్తం వినేసావా? నా మీద చిన్న కోపం చూపించినందుకే మిత్రేదో నాకు దూరం అయిపోయినంత బిల్డప్ ఇచ్చావు. చూసావా ఎలా కూల్ చేసేసాను? నువ్వు అనుకున్నట్టుగా మా మధ్య ఎప్పుడు డిస్టెన్స్ అనేదే రాదు, నేను రానివ్వను. ఇన్ఫాక్ట్ ఇప్పుడు ఇద్దరం కలిసి పార్టీకి కూడా వెళ్తున్నాం. అక్కడ ఆడతాం, పాడతాం, ఫుల్గా ఎంజాయ్ చేస్తాం. అవన్నీ నేను స్టేటస్లో పెడతాను, చూసి కుళ్ళుకుందిగాన్లే. మనీషా, నేను చూస్తుంటే పాత సామెత ఒకటి గుర్తొస్తుంది, ఇల్లు అలగ్గానే పండగ కాదు అని. అలానే మిత్రగారు పార్టీకి వస్తాను అనగానే వచ్చేసినట్టు కాదు. ఏంటి, నీకు మిత్రగారికి మధ్య డిస్టెన్సే రాదా? ఇప్పుడు రావడం ఏంటి మనీషా? ఆ డిస్టెన్స్ అనేది నేను కోడలుగా ఈ ఇంట్లో అడుగు పెట్టగానే వచ్చేసింది. అది నీకే అర్థం కావట్లేదు. ఇంకేమన్నా? ఇద్దరు కలిసి పార్టీలో ఆడి పాడి ఫుల్ ఎంజాయ్ చేస్తారా? ఒక విషయం చెప్తాను నేను. మిత్రగారు నీతో ఒంటరిగా ఉన్నా లేక ఎప్పుడైనా బయటకొచ్చినా నీ పక్కనే ఉన్నా కూడా నీతో లేనట్టే నీకు అనిపిస్తుంది. ఎందుకంటే ఆయన నీతో మనస్ఫూర్తిగా ఉండరు. మిత్రగారు నీ ఎదురుగా ఉన్నా ఆయన ఆలోచనలు మాత్రం నా చుట్టూనే తిరుగుతూ ఉంటాయి అని నువ్వెలా చెప్పగలవు? అంతా నీ భ్రమ. నేను చెప్పగలను, ఎందుకంటే మాది అగ్ని సాక్షిగా ముడిపడిన బంధం. ఏ బంధమైనా సరే ప్రేమ బంధం ముందు తలొంచాల్సిందే. నిజమే, అది నిజమైన ప్రేమ అయితేనే. నీది స్వార్థంతో కూడుకున్న ప్రేమ, నిజమైన ప్రేమ కాదు. దానికి వేరే పేర్లుంటాయిలే. లక్ష్మి, నువ్వు అతిగా మాట్లాడుతున్నావు. అతి చేస్తుంది, అతిగా మాట్లాడుతుంది నువ్వు. నువ్వు ఏం చేసినా ఏం మాట్లాడినా చూస్తూ ఊరుకుంటాననుకోకు. నీ ఆటలు ఎప్పుడు ఎక్కడ ఎలా కత్తిరించాలో నాకు బాగా తెలుసు. ఓ అవునా? అయితే మిత్ర నాతో పార్టీకి రాకుండా ఆపు, చూద్దాం. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.